Dilip, are you there? Yes, sir. All right. So last class మనము ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ అంటే ఏంటి, తర్వాత దిస్ అంటే ఏంటి, న్యూ కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తారు, న్యూ కీవర్డ్ యూజ్ చేసిన తర్వాత ఫంక్షనల్ బిహేవియర్ ఎలాగా చేంజ్ అయింది, ఇవన్నిటి విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఓవరాల్గా ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈజ్ ఎ కన్స్ట్రక్టర్ ఫంక్షన్. ఓకే, దాంట్లో ఉండే కన్స్ట్రక్టర్ గురించి నేను ఇంకా మాట్లాడట్లేదు. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ అబౌట్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్, నాట్ ద కన్స్ట్రక్టర్ మెథడ్ ఇన్సైడ్ ద ఫంక్షన్. ఓకే, దాన్ని మనం ఫ్యూచర్లో తెలుసుకుందాం మనం ఎలాగో. ఓకే, సో ఒక్కసారి లాస్ట్ పాయింట్గా ఇంకొక చిన్న పాయింట్ చెప్పేస్తాను. మనము ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్లో అంటే ఒక క్లాస్ లాంటి ఒక ఎంటిటీలో మనం ఏంటంటే ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ని డిఫైన్ చేసుకుంటాం. ఓకే, సో ఈ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ని ఎలా డిఫైన్ చేస్తాము, దిస్ అనే కీవర్డ్ తోటి డిఫైన్ చేస్తాం. సో ఓవరాల్గా ఎలా జరుగుతుందని ఒక్కసారి చూసేసి విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్. సో ఓవరాల్గా వీటన్నిటిని మనము ప్రాపర్టీస్ అంటాం. దీన్ని మనం ఇలాంటి వాటిని మనం మెథడ్స్ అన్నట్టు. ఓకే, సో మనకి యాజ్ సూన్ యాజ్ మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఈ ఆబ్జెక్ట్కి ఈ ప్రాపర్టీస్, ఈ మెథడ్స్ అన్నీ కూడా ఇన్స్టాన్షియేట్ అవుతాయి, అంటే ఇవన్నీ కూడా క్రియేట్ అవుతాయి ఈ CH1 లోపల. ఓకే, సో CH1కి సపరేట్ మెమరీ ఉంటుంది, CH2కి సపరేట్ మెమరీ ఉంటుంది. CH1కు ఉండే మెమరీలో టైప్ అనే ప్రాపర్టీకి ప్లాస్టిక్ అనే వాల్యూ, డేట్ అనే ప్రాపర్టీకి ఈ వాల్యూ, కాస్ట్ అనే ప్రాపర్టీకి అఫ్ కోర్స్ అంటే నాకు తెలియదు దీంట్లో ఏ సీక్వెన్స్ ఉంటే ఆ సీక్వెన్స్ లోపల ఈ వాల్యూస్ అన్ని కూడా వెళ్తూ ఉంటాయి. ఓహో, డేట్ అనేది లాస్ట్లో ఇచ్చాను, సో డేట్ అనే దానికి ఈ వాల్యూ డేట్కి సప్లై అవుతుంది, 1 2 3 4 కాస్ట్కి సప్లై అవుతుంది, బిల్ URL దీనికి సప్లై అవుతుంది, కేటగిరీ వచ్చేసి నాన్ రొటేషనల్. ఓకే, సో దానికి సప్లై అవుతుంది, రైట్. అట్లాగే ఇప్పుడు ఈ CH1.h అనగానే CH1 సంబంధించి CH1 కొన్ని ఎన్ని రోజులైందో అది క్యాలిక్యులేట్ చేసి ఇస్తుంది. CH2.h అనగానే CH2 చేరుకొని ఎన్ని రోజులైందో అది క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేస్తుంది. సో అది లాస్ట్ క్లాస్లో మనం ఎలా జరుగుతుంది అనే దాని మీద మనం అబ్జర్వ్ చేసాం. ఓకే ఓకే, ఇక్కడ నేను ఈ పాయింట్లు చెప్పే ముందు నేను ఒక బ్యూటిఫుల్ పాయింట్ చెప్పాను. ఆ పాయింట్ ఏంటంటే, మీరు ఎప్పుడు CH1 ఈజ్ ఈక్వల్ టు వేర్ CH1 ఈజ్ ఈక్వల్ టు న్యూ చైర్ ఆఫ్ అని అన్నారో అప్పుడు మీకు ఒక సపరేట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందని చెప్పాను. అలాగే CH2 ఈజ్ ఈక్వల్ టు న్యూ చైర్ ఆఫ్ అని అన్నాను అనుకో, సపరేట్ ఆబ్జెక్ట్ మీకు ఒక మెమరీలో క్రియేట్ అవుతుంది. దీస్ టూ ఆర్ సపరేట్ ఎంటిటీస్. ఓకే, ఇప్పుడు అలాగే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ రెండిటికి సపరేట్ మెమరీ ఉంది. దీని మెమరీ వేరు, దీని మెమరీ వేరు. ఈ రెండిటికి కామన్గా ఒక మెమరీని కనుక మనం మెయింటైన్ చేయాలనుకుంటే, అంటే ఆ కామన్ మెమరీని ఈ రెండు ఆబ్జెక్ట్స్, ఈ రెండు కాదు ఎన్ని ఆబ్జెక్ట్స్ దీనికి క్రియేట్ అవుతున్నాయి అన్ని ఆబ్జెక్ట్స్ ఒక కామన్ మెమరీని కనుక షేర్ చేసుకోవాలనుకుంటే అసలు పాసిబుల్ అవుతుందా, అసలు అది ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకుందాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ నేను abc.html అని పేరు పెడుతున్నాను. నేను జస్ట్ ఒక 1 minute లో నేను ఆ పేరు మార్చేస్తాను. ఐ డోంట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ దట్ కీవర్డ్. ఇప్పుడు ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను, ఫంక్షన్ ఎంప్లాయీ. ఫంక్షన్ క్రియేట్ చేయగానే దాంట్లో ఏముంటుంది అని అంటే ఏముండదు. యాక్చువల్గా చెప్పాలంటే ఏముంది దాంట్లో, ఏం డిఫైన్ చేయలేదు కాబట్టి ఏముండదు. సో కన్సోల్ డాట్
dir ఆఫ్ ఎంప్లాయీ అని కనుక చూద్దాం. అసలు దాంట్లో ఏమన్నా ఉంటుందా, ఒక ఫంక్షన్ క్రియేట్ చేయగానే ఆటోమేటిక్ గా వచ్చేవి ఏమన్నా ఉంటాయా అనేది ఒకసారి చూసుకుందాం. ఇది ఫంక్షన్. ఈ ఫంక్షన్ లో ఏముందో చూడండి. ఓ ఆర్గ్యుమెంట్స్ అని వచ్చినాయి కొత్తగా. దీనికి ఏమో ఆర్గ్యుమెంట్స్ లేవు కదా. కాలర్ అని వచ్చింది, లెంగ్త్ వచ్చింది, నేమ్ వచ్చింది, ఇంకా స్కోప్ వచ్చింది. స్కోప్ ఏంటి? స్కోప్ గ్లోబల్ స్కోప్ ఒకటే వస్తుందా? యా, గ్లోబల్ స్కోప్ వచ్చింది. ఇంకా ప్రోటో ఫంక్షన్ లొకేషన్ ఇది ఎలాగో వస్తుంది. తర్వాత ప్రోటో అనే ఒక పాయింట్ వచ్చింది, ప్రోటో టైప్ అనే ఒక పాయింట్ వచ్చింది. అమ్మా ఎస్, ఏంటి ఇవన్నీ? యా, ఇది అది మనం యాక్చువల్గా తెలుసుకునే పాయింట్ అనమాట. సో ఈరోజు మనం ఈ ప్రోటోటైప్ అంటే ఏంటనేది తెలుసుకుంటాం. ప్రోటోటైప్ ఇది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. యాజ్ సూన్ యాజ్ యూ డిఫైన్ ఏ ఫంక్షన్, ఈ ప్రోటోటైప్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలాగనే కాదు, మీరు ఇలా డిక్లేర్ చేసుకున్నా సరే మీకు అన్ని రకాలుగా ఏ ఫంక్షన్ కైనా సరే వేర్ ఎంప్లాయీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఫంక్షన్, ఇలా ఒక వేరియబుల్ ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నా మీకు ప్రోటోటైప్ అనేది క్రియేట్ అవుతుంది. ప్రతి చోట రెండింటికి డిఫరెన్స్ ఏం కనపడదు మీకు, రెండు చోట్ల ప్రోటోటైప్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, మీరు ఎలా పెట్టుకున్నా. సో ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే ఈ ప్రోటోటైప్ అంటే ఏంటి అనేది చూడగానే మనం ఏం అర్థం చేసుకోవచ్చు. ప్రోటోటైప్ని, ప్రోటోటైప్ పక్కన ఒక 2 బ్రాకెట్లు ఉన్నాయి. ఆ బ్రాకెట్లలో లెఫ్ట్ ఏదో ఉంది, కన్స్ట్రక్టర్ అనేది ఒకటి ఉంది, దానికి కోలన్ ఇచ్చి తర్వాత ఎఫ్ అని ఇచ్చాడు. అంటే ఏంటి అని అంటే ఇలాగ మీరు ఎప్పుడు చూసినా సరే దిస్ ఈస్ కాల్డ్ అన్ ఆబ్జెక్ట్. మీరు ఎప్పుడు ఇలా చూసినా సరే దిస్ ఈస్ కాల్డ్ యాన్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఈ బ్రాకెట్స్ లో ఉంటే బేసిక్గా ఆబ్జెక్ట్స్ అనేవి ఇలా క్రియేట్ అవుతాయి అన్నమాట. 2 బ్రాకెట్ల మధ్యలో, ఈ బ్రాకెట్ల మధ్యలో ఇలా ఉంటే జనరల్ గా మనం అరే అంటాం. దిస్ ఈజ్ అన్ అరే కదా. ఇట్లా ఉంటాయి, ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లో ఉంటే అరే అంటాం. ఇదే ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ లో ఉంటే వీ కాల్ దెమ్ యాజ్ ఆబ్జెక్ట్. సో వాట్ ఈస్ ప్రోటోటైప్ అని అంటే మీరేం చెప్తారు? It is an object which is created as soon as a function gets created. ఒక ఫంక్షన్ క్రియేట్ అవ్వగానే ఆ ఫంక్షన్ కి ఇమీడియట్ గా క్రియేట్ అయ్యే ఒక ఆబ్జెక్ట్. ఒక్క నిమిషం మను, అది ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నావు? ఓకే, సో ఒకసారి చూద్దాం. ఇది ఆబ్జెక్ట్ అంటున్నారు కదా, మరి దీనికంటూ ఒక ఫంక్షన్ ఏమన్నా ఉంటుందా అని అంటే యా, దిస్ ఈజ్ ఆల్సో పాయింటింగ్ టు అన్ ఆబ్జెక్ట్. సరే, ఇది ఆబ్జెక్టే, కానీ దీని బేసిక్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఏంటి అని అంటే ఆబ్జెక్ట్. సరే, దాని గురించి పక్కకు పెట్టండి. ప్రస్తుతానికైతే మనం ప్రోటోటైప్ ని ఒక ఆబ్జెక్ట్ గా అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది. ఓకే, ఫస్ట్ లెటస్ కంప్లీట్ దట్ వర్క్. ప్రోటోటైప్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. మరి ఈ ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది, దేనికోసం ఉపయోగపడుతుంది? దేనికోసం ఉపయోగపడుతుంది? ముందు ఇది ఆబ్జెక్ట్ అంటున్నాం కదా, ఈ ఆబ్జెక్ట్ ని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అని అంటే ఒకసారి చూద్దాం. ఎంప్లాయీ లోపల ప్రోటోటైప్ అనే ఒక ప్రాపర్టీ ఉంది. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ని ఎలా యాక్సెస్ చేసుకుంటాం? సపోజ్ ఇప్పుడు లెంగ్త్ ని ఎలా యాక్సెస్ చేసుకుంటాం చెప్పండి. ఎంప్లాయీ డాట్ లెంగ్త్ 0. అలాగే ఎంప్లాయీ డాట్ ప్రోటోటైప్. ఓకే, అలా మీరు ప్రోటోటైప్ ని యాక్సెస్ చేసుకోవాలంటే ఎంప్లాయీ డాట్ ప్రోటోటైప్. ఇది ఒక ఆబ్జెక్ట్ కాబట్టి ఆ ఆబ్జెక్ట్ లో మనం ఏమన్నా, ఆబ్జెక్ట్ అనగానే దాంట్లో ప్రాపర్టీస్ ఏమైనా పెట్టుకోవాలనిపిస్తుంది. నిజంగా ఏమైనా ప్రాపర్టీస్ పెట్టుకోవచ్చా? ఏ అనే ఒక ప్రాపర్టీ పెడుతున్నాను, ఎంప్లాయీ డాట్ ప్రోటోటైప్ డాట్ ఏ అనగానే ఆ ఆబ్జెక్ట్ లోకి ఈ ఏ అనే ప్రాపర్టీ
వెళ్ళి కూర్చుంటుంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు 100 అని. ఇప్పుడు చూద్దాం దీంట్లో ఏమన్నా ఉంటుందా, ప్రోటోటైప్లోకి ఆ వాల్యూ వస్తుందా రాదా అని. చక్కగా ఈ ఏ అనే ప్రాపర్టీ ఈ ఆబ్జెక్ట్లో, ప్రోటోటైప్ అనే ఆబ్జెక్ట్లోకి వచ్చి చేరుకుంది. అక్కడ వరకు ఒక పాయింట్. ఓకే, అలాగే ఎంప్లాయీ డాట్ ప్రోటోటైప్ డాట్ బి ఈస్ ఈక్వల్ టు 200. మరి ఈ 200 వచ్చి చేరుతుందా? వెరీ గుడ్. సో మనం డైరెక్ట్గా ప్రోటోటైప్లో ఎన్ని వాల్యూస్, ఎన్ని ఫంక్షన్స్ కావాలనుకుంటే ఆ ఫంక్షన్స్ని కూడా మనం పెట్టుకోవచ్చు. సరేనా? ఓకే, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఈ ఎంప్లాయ్ అనే ఫంక్షన్కి మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చా? కెన్ వి క్రియేట్ ఆబ్జెక్ట్స్ టు ద ఎంప్లాయీస్? ఎస్. ఎలా క్రియేట్ చేయొచ్చు? వేర్ E1 ఈజ్ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ ఆఫ్. సో ఇప్పుడు E1 అనేది ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అనమాట. అర్థమవుతుందా? E1 ఈజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఎంప్లాయీ. E1 ఈజ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎంప్లాయీ. సో ఇప్పుడు ఈ ఎంప్లాయీ అనే ఫంక్షన్లో, కన్స్ట్రక్టర్ ఫంక్షన్లో ప్రోటోటైప్లో ఈ ఏ అండ్ బి అనే ప్రాపర్టీస్ ఉన్నాయి. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రోటోటైప్ ఈజ్, ఇప్పుడు ఈ ప్రోటోటైప్లో ఏవైతే డిఫైన్ చేశారో వాటిని మనము ఎన్ని ఆబ్జెక్ట్స్లోనైనా యాక్సెస్ చేసుకోవచ్చు. నిజంగానా సార్? ఆర్ యూ షూర్ డాక్టర్? ఎస్. చూడండి ఒకసారి, ఈ ఎంప్లాయీలో మీకు ఏం కనపడట్లే. ఏది? ఈ ప్రోటోటైప్లో ఉన్న వాల్యూస్ దీంట్లో ఉన్నట్టేం కనపడట్లే. కానీ ప్రోటోలోకి వెళ్ళి చూస్తే మీకు ఏలో వాల్యూ, బిలో కనపడుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, యాజ్ సూన్ యాజ్ మీరు ప్రోటోటైప్ అనేది క్రియేట్ అవుతుంది. ప్రతి కన్స్ట్రక్టర్ ఫంక్షన్కి ప్రోటోటైప్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ప్రోటోటైప్ అనేది యాక్చువల్గా ఈ షేర్డ్ మెమరీ అన్నమాట. దట్ ఈస్ దిస్ షేర్డ్ మెమరీ. ఈ షేర్డ్ మెమరీలో మీరు ఏదైతే మీరు రాసుకుంటున్నారో ఇవి అన్ని ఆబ్జెక్ట్స్కి యాక్సెస్ అవుతుంది. అన్ని ఆబ్జెక్ట్స్ త్రూ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను E1 డాట్ ఏ అనన్నా ఈ ప్రోటోటైప్లో ఆ ఏ అనేది ఉంటే చాలు, ఆ ఏలో ఉన్న వాల్యూ మనకి ఇచ్చేస్తుంది. అసలు చూద్దామా అట్లా ఎట్లా రాసుకోవచ్చు అనేది. E1 డాట్ ఏ అని అన్నప్పుడు మనకి ఏలో ఉన్న వాల్యూ మనం E1 ద్వారా యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. E1 ద్వారా యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. అదే ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని E1 డాట్ ఏ అని అనగానే E2 కూడా E2 డాట్ ఏ అని అనగానే ఆ E2 కూడా మనకి వాల్యూని ఇవ్వగలుగుతుంది, ఏలో ఉన్న వాల్యూని. సో ఆ రకంగా ఎంప్లాయీలో ఉన్న వాల్యూస్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు, వాటిని ప్రింట్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇవన్నీ కూడా ఒక కామన్ మెమరీలో ఉండే వాల్యూస్ అన్నమాట. సో కామన్ మెమరీలో ఉండే వాల్యూస్ అయితే ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ ఐ చేంజ్ ద E1 డాట్ ఏ అంటే E1 త్రూ కనుక ఈ ఏలో ఉన్న వాల్యూని కనుక చేంజ్ చేస్తే, అంటే ఓకే E1 తో కాకపోయినా ఎంప్లాయీ డాట్ ప్రోటోటైప్ డాట్ ఏలో ఉన్న వాల్యూస్ని ఈ ఎంప్లాయీ ఫంక్షన్ నేమ్ తోటి కనుక చేంజ్ చేస్తే ఆ చేంజ్కి ఉన్న రిఫ్లెక్షన్స్ అన్ని ఆబ్జెక్ట్స్ మీద పడిపోతాయి. అంటే ఇవి ఈ ఏ అండ్ బి ఆర్ నాట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ E1, దే ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఫంక్షన్ ఎంప్లాయీ. సో దే ఆర్ ద కామన్ ప్రాపర్టీస్ టు ఆల్ ద ఆబ్జెక్ట్స్. అన్ని ఆబ్జెక్ట్స్కి అవి కామన్ ప్రాపర్టీస్. సో ఆ కామన్ ప్రాపర్టీస్ ఏంటంటే అందరూ యాక్సెస్ చేసుకోవచ్చు. అందరూ, ఒకళ్ళు ఇద్దరని కాదు. అంటే అందరూ అంటే ఎన్ని ఆబ్జెక్ట్స్ మీరు క్రియేట్ చేశారో అన్ని ఆబ్జెక్ట్స్ వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు E1 డాట్ ఏ అలాగే E2 డాట్ ఏ అని అన్నాను. యాక్సెస్ చేయొచ్చు. బోత్ ఆర్ యాక్చువల్లీ రిఫరింగ్ టు ద సేమ్ థింగ్. E2 డాట్ బి అని అంటే బి యాక్సెస్ అవుతుంది,
ఓకే, రైట్. యాక్సెస్ అనేది ఇలా చేయొచ్చు, కానీ మాడిఫై చేయాలంటే డైరెక్ట్గా మీరు మాడిఫై చేయడానికి కుదరదు. ఒకవేళ ఈ ఆబ్జెక్ట్స్ త్రూ కనుక ఈ ప్రోటోటైప్లో ఉన్న వాల్యూస్ని కనుక మాడిఫై చేయాలనుకుంటే మీరు డైరెక్ట్గా మాడిఫై చేయడానికి కుదరదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మరి ఎలా మాడిఫై చేస్తాం సార్ అని అంటే, ఈ పర్టికులర్ ప్రతి ఫంక్షన్లో ప్రోటోటైప్ అనేది చూపించాను నేను. అలాగే ఇంకొక కీవర్డ్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ ప్రోటో. ఈ ప్రోటోని అర్థం చేసుకోవడానికి మనము ఫంక్షన్లో కాకుండా E2లోకి వెళ్దాం ఊరికే. సో ప్రస్తుతానికి నేను ఏది క్రియేట్ చేయదలుచుకోలేదు. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫంక్షన్లో ఏ విధమైన డేటా లేదు, ఐ మీన్ టు సే ప్రాపర్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ ఏమీ లేవు. అదే రకంగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత కూడా ఆబ్జెక్ట్లో ఏమీ లేదు. ఓకే, ఈ ఏని కూడా తీసేస్తాను. సో చూద్దాం అసలు E1లో ఏముంటుంది అని. ఫంక్షన్, మొండి ఫంక్షన్, ఈ ఫంక్షన్లో ఏమీ లేదు. ఈ ఎంప్లాయీలో ఏమీ లేదు, కానీ ఒక బ్యూటిఫుల్ కీవర్డ్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రోటో. ప్రోటో అనేది మాత్రం క్రియేట్ అయింది. ఎస్. సో ఈ ప్రోటో ఏం చేస్తుంది అంటే, దిస్ ఆల్వేస్ పాయింట్స్ టు ద కన్స్ట్రక్టర్ ఫంక్షన్. ఇప్పుడు మీరు ఏ ఫంక్షన్ నుంచి అయితే మీరు ఆబ్జెక్ట్ని ఇన్స్టాన్షియేట్ చేశారో ఆ ఫంక్షన్కి పాయింట్అవుట్ చేస్తుంది అన్నమాట. ఈ ప్రోటో దేనికి పాయింట్అవుట్ చేస్తుంది? ఏ ఫంక్షన్ నుంచి అయితే మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశారో ఆ ఫంక్షన్ యొక్క ప్రోటోటైప్ వాల్యూకి పాస్ చేస్తుంది, ప్రోటోటైప్కి పాస్ చేస్తుంది, రెఫర్ చేస్తుంది, ప్రోటోటైప్కి రెఫరెన్స్ చేస్తుంది. అంటే ఇప్పుడు చూద్దాం ఒకసారి. చాలా విషయాలు తెలుసుకోవాలమ్మా ఇక్కడ. ఒక మల్టిపుల్ థింగ్స్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇవన్నీ అబ్జర్వేషన్స్, ఇదేం చేస్తుంది అదేం చేస్తుంది తెలుసుకుని దెన్ మనము ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ని అచీవ్ చేయాలి. సో ఎంప్లాయీ డాట్ ప్రోటోటైప్ డాట్ ఏ ఈస్ ఈక్వల్ టు ప్రవీణ్ అన్నాను అనుకో. ఇప్పుడు ఇక్కడ ప్రోటోటైప్లో నేను ఆ వాల్యూని డిఫైన్ చేశానంటే ఈ E1 యొక్క ప్రోటోలో యాక్చువల్గా దీని లింక్ ఉంటుంది. సేవ్, రిఫ్రెష్ ద పేజ్. ఇదిగోండి, దిస్ ప్రోటో ఈస్ పాయింటింగ్ టు ఏ. అంటే ప్రోటో ఆల్వేస్ పాయింట్స్ టు ద proto of an object points to the constructor function of that object. I repeat, proto property of an object always points to the constructor function prototype. So పిక్టోరియల్ గా చెప్పుకోవాలి అని అంటే ప్రతి ఆబ్జెక్ట్ కి ఒక ప్రోటో అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడు ప్రోటో అనేది క్రియేట్ అవుతుంది. మీరు ఒకవేళ ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు, మీరు ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు, ఈ ఆబ్జెక్ట్ లో కూడా ఇప్పుడు యాజ్ సూన్ యాజ్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు అంటే ఆ ఆబ్జెక్ట్ లో మీకు ఒక ప్రోటో అనేది క్రియేట్ అవుతుంది. ఈ ప్రోటో ఎప్పటికీ కూడా మనకి మన మెయిన్ ఆబ్జెక్ట్ కి, మన మెయిన్ ప్రోటోటైప్ కి పాయింట్అవుట్ చేస్తుంది. ఎప్పుడు? సో ఇఫ్ యూ కన్సిడర్ దిస్ ఈస్ అ ప్రోటోటైప్, and this is proto, always proto points to prototype. ఇప్పుడు డైరెక్ట్ గా యాక్సెస్ చేసేసుకోగలిగిన తర్వాత మళ్ళీ మనకి ప్రోటోటైప్ ఎందుకు సార్ అని అంటే, ప్రోటో ఎందుకు సార్ అని కనుక మీకు అనిపిస్తే, డెఫినెట్లీ వీ నీడ్ ప్రోటో టు యాక్సెస్ ద ప్రోటోటైప్. అంటే ఎట్లా ఒకసారి చూద్దాం, ఎందుకు మనకు ఆ అవసరం వచ్చింది. మనం ఆల్రెడీ కంఫర్టబుల్ గా దీన్ని E1.a అని అంటే అదే యాక్సెస్ చేస్తుంది కదా సార్ అని అంటే, సపోజ్ ఇమాజిన్
ఈ ఎంప్లాయ్ అనే ఫంక్షన్ లో ఏ అనే వాల్యూ ఉంది. దిస్ డాట్ ఏ ఈస్ ఈక్వల్ టు 100 అని ఉంది. ఇప్పుడు మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎంప్లాయ్లో ఏ అనే ప్రాపర్టీ ఉంది అండ్ ఎంప్లాయ్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ప్రోటోటైప్లో ఏ అనే ప్రాపర్టీ ఉంది. ప్రోటోటైప్లో ప్రాపర్టీ ఉంది, కన్స్ట్రక్టర్ ఫంక్షన్లో కూడా ఫంక్షన్లో డైరెక్ట్గా యాజ్ అ ప్రాపర్టీగా కూడా ఏ ఉంది. అలాంటప్పుడు E1 డాట్ ఏ అని అంటే దేన్ని పాయింట్అవుట్ చేస్తుంది? ఇట్ విల్ బి పాయింటింగ్ టు 100. E1 డాట్ ఏ అని అంటే ఎందుకంటే డైరెక్ట్గా మనకి ఆబ్జెక్ట్లో ఉంది కదా, ఇక్కడ ఆల్రెడీ ఏలో ఉంది. అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అని ఉంది. సారీ, నేను పేర్లు మార్చేశాను కదా, ఇది ఇప్పుడు ప్రవీణ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు E1 డాట్ ఏ అని అంటే దీని లోపల ఈ ఆబ్జెక్ట్ లోపల డైరెక్ట్గా ఏ అనే వేరియబుల్ ఉంది, ప్రాపర్టీ ఉంది కాబట్టి దీని వాల్యూ ఇచ్చేస్తుంది. ఒకవేళ లేకపోయినప్పుడు అది బిలో, అది ప్రోటోటైప్లో నుంచి తెచ్చుకుంటుంది. అంతేగాని ఆల్రెడీ డైరెక్ట్గా వాల్యూ అవైలబుల్గా ఉంటే దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే, సో ఒక్క నిమిషం అండి, మనం వాటర్ ఇమా. సో ఇప్పుడు ఈ ప్రోటోటైప్లో ఉన్న ఏని యాక్సెస్ చేయాలంటే ఎట్లా మరి? console dot log of E1 dot underscore proto underscore, యాక్చువల్గా డబుల్ అండర్స్కోర్, యాక్చువల్గా అండర్స్కోర్ proto underscore. Yeah, double underscore is proto dot a. Yeah, సో ప్రోటో తోటి యాక్సెస్ చేసుకుంటే డైరెక్ట్గా ఇది యాక్చువల్గా ప్రోటోటైప్లో ఉన్న వాల్యూస్ని యాక్సెస్ చేస్తుంది. సో వాట్ ఈస్ ప్రోటోటైప్ అని కనుక డెఫినేషన్ అడిగితే ఏం చెప్పాలి మీరు? ప్రోటోటైప్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ విచ్ విల్ బి క్రియేటెడ్ యాజ్ సూన్ యాజ్ ద ఫంక్షన్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ గెట్స్ క్రియేటెడ్. Whatever the properties we put inside the prototype object, those properties will be shared among all the objects. Next, what is చెప్పండి. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఫంక్షన్ లో డిఫైన్ చేసిన వేరియబుల్స్ ని కానీ వాటిని కానీ మనం యాక్సెస్ చేసుకోవచ్చు కదా సార్, ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి. అవునండి, మళ్ళీ మనం ప్రోటోటైప్ లో ఒక ఆబ్జెక్ట్ అది వేరియబుల్స్ ఇవన్నీ క్రియేట్ చేసి అవి మనం ఎందుకు సార్ డిఫరెంట్ గా యాక్సెస్ చేసుకోవాలి? అదే చెప్పాను కదా, షేర్డ్. ఇప్పుడు అన్నిటికీ కలిపి ఒక ప్రాపర్టీ ఉండాలి అని అనుకున్నప్పుడు ఆల్రెడీ కామన్ వేరియబుల్స్ ని కూడా మనం షేర్ చేసుకోవచ్చు కదా సార్. ఇప్పుడు E2 డాట్ ఏ అని మళ్ళీ మనం షేర్ చేసుకోవచ్చు కదా. కామన్ వేరియబుల్స్ అంటే ఎట్లా చేస్తారు? ఇప్పుడు మీరు ఫంక్షన్ లో డిక్లేర్ చేసిన వేరియబుల్ ఉన్నాయి కదా సార్, అవును, వాటిని కూడా మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు కదా సార్. ఓకే, వాటిని కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే అండి, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు కామన్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మీరు ప్రోటోటైప్లోనే డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అని అంటే వాటికి మెమరీ అనేది వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఎంప్లాయ్ అనే ఫంక్షన్ తీసుకున్నాం అనుకోండి, వాటిలో ఇప్పుడు ఏబిసిలు అని పెడుతున్నాను నేను. ఇన్ ద ఫ్యూచర్ రియల్ టైంలో ఏంటంటే ఇప్పుడు కంపెనీ పేరు కానీ, కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ డేట్ కానీ, కంపెనీ సిఇఓ కానీ, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఒక పర్టికులర్ కంపెనీకి సంబంధించి, ఆ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఎంప్లాయీలో కూడా కావాలనుకోండి, ఎంప్లాయీ కూడా యాక్సెస్ చేయాలి. ఎంప్లాయీ డాట్ కంపెనీ నేమ్ అని అన్నాం. అప్పుడు ఆ కంపెనీ నేమ్ని తీసుకొచ్చి మనం ప్రతి ఎంప్లాయీ ఫంక్షన్లోని పెట్టాలా? సరే, పెట్టాము. పెడితే ఏమవుతుంది?
ప్రతి ఎంప్లాయీ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ లో ఆ కంపెనీ నేమ్ అనేది ఉంటుంది. ఈ ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా ఆ కంపెనీ నేమ్ ని యాక్సెస్ చేస్తూ ఉంటాయి. బాగుంది, అక్కడ వరకు బాగుంది. కానీ ఇప్పుడు నా కంపెనీలో 120 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి. అప్పుడు 120 ఎంప్లాయీస్ కి ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా షేర్డ్ అంటే మెమరీ వేస్ట్ చేసుకుంటున్నట్టే కదా. ప్రతి ఆబ్జెక్ట్ లో ప్రతి ఆబ్జెక్ట్ లో ఆ కంపెనీ నేమ్ రిపీటెడ్ గా ఉంటుంది. అలాంటి ప్రాపర్టీస్ మనము ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ గా అంటే ఇన్స్టాన్షియబుల్ ప్రాపర్టీస్ గా కాకుండా ప్రోటోటైప్ లో పడేసుకున్నాం అనుకోండి, షేర్డ్ మెమరీలో ఉంటాయి అవి. ఓకే, గాట్ ఇట్ సార్. అదే మనం ఇన్హెరిటెన్స్ అయితే అదే దట్ దిస్ ఈస్ వాట్ కాల్డ్ ప్రోటోటైపల్ ఇన్హెరిటెన్స్. ఓకే సార్, గాట్ ఇట్. నాకు అంటే ఆ పేరు చెప్పడం అనేది ఆ కాన్సెప్ట్ మెయిన్ అన్నమాట. యా చెప్పండి. ఇప్పుడు ప్రోటోటైప్ యూజ్ చేసి మనం వేరియబుల్స్ అవి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం అనుకోండి ఫంక్షన్ లోకి, అప్పుడు మాత్రం ప్రోటో యూజ్ చేయాలా? అండర్స్కోర్ ప్రోటో మనం అది యాక్సెస్ చేయాలంటే డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకోవడానికి అవసరం లేదు కదా. ఈవెంట్.ఏ అని కూడా చెప్పేశాను కదా ఇందాక. ఈవెంట్.ఏ అని మనము డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకోగలిగాం ప్రోటోటైప్ లో ఉన్న వాల్యూస్ ని. కాకపోతే ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయో, మన ఫంక్షన్ లో సేమ్ నేమ్, ప్రోటోటైప్ లో కూడా సేమ్ నేమ్ ఉన్నప్పుడు ప్రోటోటైప్ లో ఉన్న ప్రాపర్టీని యాక్సెస్ చేసుకోవాలంటే ప్రోటో యూజ్ చేయాల్సి ఉంటుంది. అయితే 2 ways లో యాక్సెస్ చేయొచ్చు బై యూజింగ్ ప్రోటో. ఓకే, థాంక్యూ. ఓకే, సో ఇక్కడ మనము ప్రోటో ఏం చేస్తుంది, ప్రోటోటైప్ ఏం చేస్తుంది అని చూసాం, రైట్? ఇప్పుడు అసలు మోడిఫికేషన్ సంగతి చూద్దాం. మోడిఫికేషన్ సంగతి ఏంటి అని అంటే, సపోజ్ సార్ నేను ఈ ఏకి సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేను ఇంకొక ప్రాపర్టీ తీసుకుంటాను, ఎంప్లాయీ డాట్ ప్రోటోటైప్ డాట్ బి ఈస్ ఈక్వల్ టు 200 అనే వాల్యూ తీసుకున్నాను. సో యాక్సెస్ చేసేటప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఈవన్ డాట్ బి అన్నాను అనుకోండి, డైరెక్ట్ గా ఈ వాల్యూలో ఉన్నది వచ్చేస్తుంది, 200 వచ్చేస్తుంది. అలా కాకుండా సపోజ్ ఇక్కడ ఏం జరుగుతుందో ఊరికే ఒక చిన్న విషయం చెప్తాను, దీనికి సంబంధం లేనిది. ఈవన్ డాట్ సి ఈస్ ఈక్వల్ టు 300 అని అన్నాను అనుకోండి, ఈజ్ ఇట్ ఎ క్రైమ్? ఈజ్ ఇట్ గోయింగ్ టు షో ఎన్ ఎర్రర్ ఆర్ పర్లేదా? ఏంటి జరిగేది అక్కడ? యా, సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈవన్ డాట్ సి అని అన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, చూడండి ఇప్పుడు సి అనేదేమో దీంట్లో లేదు, దీంట్లో అంటే యాక్చువల్ ఫంక్షన్ లో సి లేదు. పోనీ దాని ప్రోటోటైప్ లో సి ఉందా అంటే దాంట్లోనూ లేదు. కానీ ఇక్కడ ఈవన్ డాట్ సి అని అంటే ఏం జరుగుతుందంటే, ఆటోమేటిక్ గా ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ లో యాజ్ అ ప్రాపర్టీ మీకు వచ్చేస్తుంది, యాజ్ అ ప్రాపర్టీగా క్రియేట్ అయిపోతుంది ఎప్పుడైనా అంతే. ఇప్పుడు మీరు ఇలా అంటే ప్రాపర్టీగా క్రియేట్ అవుతుంది. మరి వేరే ఆబ్జెక్ట్ ఉంటే ఇప్పుడు వేర్ E2 is equal to new employee of అన్నాను, E2 కి ఈ ప్రాపర్టీ రాదు, ఓన్లీ E1 కి మాత్రమే ఒక కొత్త ప్రాపర్టీ సి అనేది ప్రాపర్టీ, ఒరిజినల్ ప్రాపర్టీగానే దాని ఓన్ ప్రాపర్టీగానే క్రియేట్ అయిపోయి లోపల ఉంటుంది. సో ఈ పర్టికులర్ పాయింట్ అనేది మనం తెలుసుకోగలిగాం. మనం ఒకవేళ నార్మల్ గా ఫంక్షన్ మన కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఇచ్చినటువంటి ప్రాపర్టీస్ నే కాకుండా ఇంకా ఎక్స్ట్రా ప్రాపర్టీస్ ని కూడా మీరు ఏమైనా మెయింటైన్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా ఇలా మెయింటైన్ చేయొచ్చు. జావా స్క్రిప్ట్ ఏమనుకోదు. ఐ థింక్ మన జావా విల్ క్రియేట్ ద ప్రాబ్లం, అంతేనా? జావా ఒప్పుకోదు, సి++ కూడా ఒప్పుకోదు, సి ఈజ్ నాట్ ఎ ప్రాపర్టీ ఆఫ్ ఎంప్లాయీ అని అనేస్తుంది. కానీ జావా స్క్రిప్ట్ అట్లా కాదు, విశాల హృదయం ఎక్కువ దీనికి.
జావాస్క్రిప్ట్ విల్ అలౌ అస్ టు క్రియేట్ ప్రాపర్టీ సి. ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. అక్కడ వరకు బాగున్న తర్వాత e1 డాట్ సి ఈజ్ ఈక్వల్ టు 300 ఇక్కడ వరకు బాగున్న తర్వాత సపోజ్ ఇప్పుడు నేను ఒక పని చేశాను అనుకుందాం. ఏంటి అని అంటే ఇక్కడ ప్రోటోటైప్ లో ఒక ప్రాపర్టీ ఉంది బి అని. e1 డాట్ బి ఈస్ ఈక్వల్ టు 444 అని అన్నాను అనుకోండి. ఏం జరుగుతుంది అక్కడ? బి 440 B లో యాడ్ అవుతుంది. బి 44 ఈవెన్ ఆబ్జెక్ట్ లో 444 యాడ్ అవుతుంది. ఈవెన్ ఆబ్జెక్ట్ లో బి అని ఒక కొత్త ప్రాపర్టీ క్రియేట్ అయ్యి 444 యాడ్ అయిపోతుంది. అంతేగాని ఈ ఎంప్లాయ్ ప్రోటోటైప్ లో ఉన్నటువంటి బిని చేంజ్ చేయదు. సో ఇప్పుడు కన్సోల్ డాట్ డిఐఆర్ ఆఫ్ E1 అని కనుక చూస్తే, ఇక్కడ చూస్తే A ఈజ్ ఈక్వల్ టు 100, B ఈజ్ ఈక్వల్ టు 445. దీని ప్రోటో పాయింట్ అంటే ప్రోటోటైప్ లో ఉన్న వాల్యూస్ అలాగే ఉన్నాయి బి. సపోజ్ ఇప్పుడు నేను 200 ని యాక్సెస్ చేయాలంటే ఎట్లా యాక్సెస్ చేస్తాను? proto dot b కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ e1 డాట్ అండర్స్కోర్ proto అండర్స్కోర్ డాట్ b అని అంటే ఇట్ విల్ గివ్ మీ దట్ ప్రోటోటైప్ వాలా. అదే e1 డాట్ b అని అంటే triple. సో మనం ప్రోటోటైప్ బేసిక్ గా మనకి డైరెక్ట్ గా e1 డాట్ e2 డాట్ b అని అంటే ఈ ప్రోటోటైప్ లో ఉన్న వాల్యూ వస్తుంది, కానీ ఒరిజినల్ గా అసలు దాన్ని ఆ పర్టికులర్ దాన్ని యాక్సెస్ చేయాలి అని అంటే మనం యాక్చువల్ వే అయితే ఈ ప్రోటో యూస్ చేసి మాత్రమే మనం చేసుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద బెస్ట్ వే. ఓకే, రైట్. అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ ని యూజ్ చేసి ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ యొక్క ప్రోటోటైప్ వాల్యూని కనుక చేంజ్ చేయాలంటే, ఇప్పుడు చూడండి, e1 డాట్ అండర్స్కోర్ proto అండర్స్కోర్ b గివ్స్ యూ 200. అలాగే e2 డాట్ అండర్స్కోర్ proto అండర్స్కోర్ డాట్ b will also give you 200. 200. We can access directly e2 dot b. ఇక్కడ చేసుకోవచ్చులేండి, కానీ ఇక్కడ చేయలేం కదా, e1 కేసులో చేయలేం కదా. అందుకని నేను ఇట్లా రాశాను. e2 కేసులో చేసుకోవచ్చు, ఎందుకంటే e2 లో b అనే ప్రాపర్టీ లేదు కాబట్టి. అయితే ఇప్పుడు చూడండి, నేను ఈ ప్రోటోటైప్ లో ఉన్న వాల్యూని చేంజ్ చేయాలంటే నాకు 2 వేస్ ఉన్నాయి. వాట్ ఈస్ ద ఫస్ట్ వే? ఎంప్లాయీ డాట్ ప్రోటోటైప్ డాట్ b ఈస్ ఈక్వల్ టు 222. ఇలా చేంజ్ చేసినప్పుడు మళ్ళీ ఈ వాల్యూస్ ని కనుక యాక్సెస్ చేసుకున్నట్లయితే 222 వస్తుంది. ఇది ఒక పద్ధతి. ఇలా కాకుండా మనం ఒక ఆబ్జెక్ట్ త్రూ కనుక మనం యాక్సెస్ చేయాలంటే చేయొచ్చు కదా. e1 డాట్ అండర్స్కోర్ proto అండర్స్కోర్ డాట్ b is equal to రాహుల్. ఇప్పుడు దీంట్లో ఉన్న వాల్యూస్ ని చూస్తే 2 చోట్ల చేంజ్ అయిపోతుంది. నేను ఒకటే ఆబ్జెక్ట్ త్రూ చేస్తున్నాను. ఒక ఆబ్జెక్ట్ త్రూ నేను చేంజ్ చేసినా సరే ప్రతి ఆబ్జెక్ట్ లోనూ నీకు ఆ రిఫ్లెక్షన్ కనపడతాయి. ఎందుకు కనపడతాయి? ఎందుకంటే ప్రోటోటైప్ ఈస్ ద కామన్ మెమరీ అయ్యా. ప్రోటోటైప్ ఈస్ ద కామన్ షేర్డ్ మెమరీ. సో ఆ కామన్ షేర్డ్ మెమరీని మనము ఒక ఆబ్జెక్ట్ త్రూ చేంజ్ చేస్తే అఫ్ కోర్స్ కామన్ షేర్డ్ మెమరీ కాబట్టి ప్రతి దాంట్లోనూ ఆ చేంజ్ అనేది మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు 200 పోయే ఏమొచ్చే తర్వాత
థింక్ 222 వచ్చింది, తర్వాత రాహుల్ వచ్చింది కదా. సో ఫైనలీ ఐ విల్ రైట్ రాహుల్. సో ఇప్పుడు ఎవరైనా యాక్సెస్ చేయనివ్వండి, ఎవరు యాక్సెస్ చేసినా యూ విల్ బి గెట్టింగ్ ద రాహుల్ ఓన్లీ. ఎందుకంటే కామన్ షేర్డ్ మెమరీ కదా. ఒకవేళ నేను సపరేట్ మెమరీ అని కనుక పెట్టుకుని ఉంటే ఈవెన్ లో చేంజెస్ చేస్తే కేవలం ఈవెన్ వరకు మాత్రమే రిఫ్లెక్ట్ అవుతాయి. అది E2కి రిఫ్లెక్ట్ అవ్వదు, E3కి రిఫ్లెక్ట్ అవ్వదు. అన్ని ఆబ్జెక్ట్స్ లోనూ మనకి ఆ రిఫ్లెక్షన్స్ కనపడాలి అని అన్నప్పుడు మీరు ఈ రకమైన అప్రోచ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి అంటే అండి, ఎవరైనా ఎస్పెషలీ మనది కాని ఎక్స్పీరియన్స్ ని మనము ప్రొజెక్ట్ చేసుకుంటునేటప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి. ఎస్పెషల్లీ అర్థం చేసుకునేటప్పుడు అయితే పిచ్చి లెగుస్తుంది అసలు. ఇప్పుడు మీకు దీని రియల్ టైం యూస్ కేసెస్ తెలియవు, ఎందుకంటే మీరు ఎప్పుడు చూడలేదు కాబట్టి. నేను ఇప్పుడు చెప్పాను మీకు, కానీ దాన్ని పూర్తిగా ఊహించుకుని అర్థం చేసుకునే కెపాసిటీ మీకు ఇంకా రాదు, అప్పుడే రాదు. మీరు ఆ టైప్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ని డెవలప్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అనిపిస్తుంది అనమాట, ఈ ఫీచర్ ఉంటే బాగుండు, ఈ ఫీచర్ ఉంటే బాగుండు, ఈ ఫీచర్ ఉంటే బాగుండు. యా, అండ్ అంటే నేనేదో గొప్పగా చెప్పుకుంటున్నాను అట్లా, నా ఉద్దేశం అది కాదు. కాకపోతే నేను చెప్తున్న దానికి వాల్యూ కోసం నేను మాట్లాడుతున్నాను అనమాట. ఇవన్నీ చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే, ఫస్ట్ సబ్జెక్ట్లో ఏముందో మీకు తెలుస్తుంది. రెండోది, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు తడుముకోకుండా వెతుక్కోకుండా డైరెక్ట్గా ఇక్కడికి వస్తారు. అరే ఆ రోజు ఆయన చెప్పాడు కదా ఇక్కడ ఇట్లా ఉంటుంది, దీన్ని షేర్డ్ మెమరీ నాకు కావాలి అని అనుకుంటే మనం ఇలా చేసుకోవచ్చు కదా అని మీరు టక్కనే ఈ కాన్సెప్ట్ లోకి వచ్చి ఈ కాన్సెప్ట్ ని చూసుకుని ఈ కాన్సెప్ట్ ని అక్కడ యూజ్ చేసుకుంటారు. ఇది జరుగుతున్న పరిస్థితి ప్రస్తుతానికైతే. నేర్చుకునేటప్పుడు మాత్రం చిరాకేసిపోద్ది, ఇవన్నీ వాడతామా, ఇవంతా లైబ్రరీస్ లో ఎక్కడెక్కడో చూస్తాం, నిజానికైతే ఏ కోడ్ లోను ఇవన్నీ కనపడవు. కానీ సిచ్యువేషన్స్ వస్తాయి, అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం పానిక్ అవ్వకుండా ఇవన్నీ వాడుకోగలుగుతూ ఉండాలి. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, ఆ రకంగా సిఎస్ఎస్ నేర్చుకోకపోవడం వల్లనే చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఇప్పటికి కూడా మోస్ట్ ఆఫ్ ద పిహెచ్పి డెవలపర్స్, యాంగులర్ డెవలపర్స్ వాళ్ళు ఎందుకు అయ్యారు అంటే సిఎస్ఎస్ లో ఆ ఫండమెంటల్స్ మీద ఒక గ్రిప్ లేకపోవడం వల్ల. అంటే ఇట్లాగే ఉంటాయి అన్ని చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి. ఆ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత మీరే ఆటోమేటిక్గా దాన్ని యూజ్ చేసుకోగలుగుతారు, కానీ ముందు ఇవి తెలుసుకోవాలి. రైట్, ఓకే, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. సో ఇలాగ మనం ప్రోటోటైప్ ని అర్థం చేసుకోవచ్చు. రెండోది, నేను ఇందాకే చెప్పాను ఏమని అంటే, కామన్ ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటే మీరు ఇలా డిఫైన్ చేయండి, బాగానే ఉంది. కానీ సపోజ్ మెథడ్స్ ఉన్నాయనుకో, మెథడ్స్ అంటే వాట్ యు మీన్ బై మెథడ్స్? మెథడ్స్ అంటే ఏంటి? యా, మెథడ్స్ అంటే ఫంక్షన్స్. మనం ఇందాక దీంట్లో రాసాం చూసారా, ఇవి నేను అంటుంది. ఇప్పుడు ఈ మెథడ్స్ ని కనుక ఇదే ఫంక్షన్ లో డైరెక్ట్ గా రాసేస్తే మీరు ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నారో అన్ని ఆబ్జెక్ట్స్ లోనూ ఆ మెథడ్స్ కూడా మీకు అంటే యూజ్ చేయడం కాదు, మెమరీ క్రియేట్ అవుతుంది, మెమరీ వేస్ట్ అవుతుంది. ఎన్ని మెథడ్స్ ఉంటే అన్ని మెథడ్స్ అన్నిట్లోనూ క్రియేట్ అవుతాయి. 5 మెథడ్స్ ఉంటే 5 మెథడ్స్ కి మెమరీ అనేది వేస్ట్ నాకు. రైట్, మెమరీ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి మరి? ఆ మెథడ్స్ అన్నిటిని ఒక కామన్ మెమరీలో పడేసుకుంటే సరిపోతుంది కదా. అందుకనే మీకు ఏ ఫంక్షన్, ఏ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ మెథడ్స్ అయినా సరే అవన్నీ ప్రోటోటైప్ లోనే డిఫైన్ చేస్తారు. అవన్నీ కూడా ప్రోటోటైప్ లోనే డిఫైన్ చేస్తారు. సో ఎట్లా డిఫైన్ చేస్తారు చూడండి. ఇక్కడ మనము ఎంప్లాయ్ అన్నాం కాబట్టి దిస్ డాట్ ఫస్ట్ నేమ్ ఇది ఒక ప్రాపర్టీ, దిస్ డాట్ లాస్ట్ నేమ్ ఇది ఒక ప్రాపర్టీ. ఇప్పుడు ఫుల్ నేమ్ కావాలనుకోండి, ఫుల్ నేమ్ ని నేను ఇక్కడే జనరల్ గా డిఫైన్ చేసుకుంటాను. ఏమని? దిస్ డాట్ గెట్ ఫుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్. సరే, ఈ సింటాక్స్ మీద నాకు ఇంకా కమాండ్ రాలేదు అని అంటే, సింటాక్స్ మీద కమాండ్ రావాలంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. నేనేం చేయలేను అక్కడ, నేను కథక్కడి కాదు, కథకు చేసినా సరే మీకు అది మీరు ప్రాక్టీస్ మీదనే వస్తుంది. ఓకే,
return this dot first name plus this dot last name. Okay, సో ఇప్పుడు ఐ హోప్ మీకు అందరికి అర్థమైందని అనుకుంటున్నా. ఈ గోల్ అంతా తీసేస్తున్నాను, కావాలనుకుంటే వీడియోలో మళ్ళీ చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ వేర్ E1 is equal to new employee of Praveen and Gubbala. సో ఇప్పుడు వీటిని పంపిస్తాను, ఇక్కడికి పంపిస్తాను. FN comma LN. Praveen will go to FN, Gubbala will go to LN, and that is equal to FN and LN. ఓకే అండి. సో ఇప్పుడు E1 ఫస్ట్ ఫుల్ నేమ్ కావాలి అని అంటే console.log of E1 dot get full name. గెట్ ఫుల్ నేమ్ ని కాల్ చేయండి. చూడండి, రైట్, ప్రవీణ్ గుబ్బలా వచ్చింది. సరే, ఇదైతే వర్క్ అవుతుంది, దట్ ఈస్ నాట్ ద క్వశ్చన్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే వేర్ E2 is equal to new employee of Rahul Reddy. చలో, ఇప్పుడు మీకు కనపడడానికి ఏంటంటే ఫస్ట్ నేమ్ ఫుల్ నేమ్ మాత్రమే ఇన్స్టాన్షియేట్ అవుతున్నట్టు కనపడతాయి, కానీ మీరు ఒరిజినల్ గా చూస్తే E1 లో అలాగే E2 లో ఈ గెట్ ఫుల్ నేమ్ కి సంబంధించిన మెమరీ కూడా అలొకేట్ అయిపోయి ఉంటుంది. ఇంతకుముందు ప్రోటోటైప్ లో డిఫైన్ చేసినప్పుడు ఆ బాధ లేదు, సపరేట్ గా మెమరీ ఎప్పుడు కూడా ఇన్స్టాన్షియేట్ అవ్వదు. అంటే ఇక్కడ నేను అంటే ఈ స్టార్ ఒక గెట్ ఫుల్ నేమ్ అన్నమాట, ఒక ఫంక్షన్. అర్థమవుతుందా? సో అట్లా ప్రతి ఆబ్జెక్ట్ కి ఆ ఇన్స్టాన్షియేట్ అయిపోతుంది. అట్లా కాకుండా మనము ప్రోటోలో కనుక డిఫైన్ చేసుకున్నాం అనుకోండి, వాట్ ఎవర్ ద ఫంక్షన్ ఇట్ మే బి, ఈ ఫంక్షన్ ఇక్కడ కాకుండా ఎంప్లాయ్ డాట్ ప్రోటోటైప్ డాట్ గెట్, దీన్ని ఇక్కడ పడేస్తాను, ప్రోటోటైప్ డాట్, ఒక్క నిమిషం, ప్రోటోటైప్ డాట్ గెట్ ఫుల్ నేమ్ అన్నాను అనుకోండి. అప్పుడేం జరుగుతుంది? వాట్ విల్ హ్యాపెన్? మనకి E1 డాట్ గెట్ ఫుల్ నేమ్ అంటే రాదా? వస్తుంది. ఇక్కడ ఆ గెట్ ఫుల్ నేమ్ అనే ఫంక్షన్ కి సంబంధించిన ఇన్స్టెన్షన్ ఇక్కడ లేదు, మనకి డైరెక్ట్ గా ప్రోటోలో అంటే ప్రోటోటైప్ లో డిఫైన్ అయిపోయింది. దాన్ని మనం వాడుకోవడానికి మనకి ఏమైనా ఇబ్బందా? E1 డాట్ గెట్ ఫుల్ నేమ్ అని అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ ఫుల్ నేమ్ ఏంటో తెలుస్తుంది. E2 డాట్ గెట్ ఫుల్ నేమ్ ఆఫ్ అని అంటే సెకండ్ ఆబ్జెక్ట్ ఫుల్ నేమ్ ఏంటంటే, సెకండ్ ఆబ్జెక్ట్ వాళ్ళ ఫుల్ నేమ్ ఏంటని మనకు వచ్చేస్తుంది. సార్ ఆ ఫంక్షన్ లో మనం క్రియేట్ చేయలేవా? ఏమండి? ఆ ఫంక్షన్ లో క్రియేట్ చేయలేమా గెట్ ఫుల్ నేమ్ అనే మెథడ్? ఇట్లా ఈ ఎంప్లాయ్ డాట్ ప్రాపర్టీ టైప్ డాట్ గెట్ ఫుల్ నేమ్ అది ఫంక్షన్ లో క్రియేట్ చేయలేమా? బయట క్రియేట్ చేశారు కదా, అది ఫంక్షన్ లో క్రియేట్ చేసి చూపించాను కదండి ఇందాక. ప్రోటోటైప్ పెట్టి చేయలేదు కదా, ప్రోటోటైప్ అందులో చేయలేమా అంటున్నాడు. దీని లోపల? అవును. ఆహా, ఈ ఫంక్షన్ డిఫైన్ అయ్యేటప్పుడు ఫంక్షన్ డెఫినేషన్ టైంలో ప్రోటోటైప్ ఉండదు కదా. ఫంక్షన్ డిఫైన్ అయ్యేటప్పుడు ప్రోటోటైప్ ఉండదు కదా. ఫంక్షన్ డిఫైన్ అయిపోయిన తర్వాతే ప్రోటోటైప్ అనేది దరఖాస్తు అవుతుంది. ఓకే, యా. సో ఇట్లా ప్రోటోటైప్ లో ఏవైతే ఫంక్షన్స్ ని మనం డిఫైన్ చేస్తున్నామో అవన్నీ కూడా కామన్ మెమరీలోకి వచ్చేస్తాయి, వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో వాటన్నిటికీ ఇన్స్టాన్సెస్ అనేవి క్రియేట్ అవ్వవు, మెమరీ అనేది వేస్టేజ్ అవ్వదు. ఓవరాల్ గా ఇది ద మెయిన్ పర్పస్ ఏంటి ప్రోటోటైప్స్ కి అని అంటే ఇదన్నమాట, ఇలాగా. ఓకే, రైట్. ఇప్పుడు ఈ ప్రోటోటైప్ ని ఇది ఫండమెంటల్ యూజ్ కేస్ అన్నమాట. ఇప్పుడు అందుకనే
మీరు చూడండి వేర్ AR1 ఈజ్ ఈక్వల్ టు న్యూ ఏరే ఆఫ్ అని అన్నాను అనుకోండి. ఇప్పుడు AR1 లో ఉన్న వాల్యూస్, ఓకే, AR1 లో ఏముంటుందో చూద్దాం ఒకసారి. console.dir ఆఫ్ AR1 అరే వాల్యూస్ ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి. దీని తర్వాత ప్రోటోలో ఏదో ఉందట. ఏదుంది? ప్రోటో ఈస్ హ్యావింగ్ సో మెనీ థింగ్స్ యాక్చువల్గా. ఈ ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఈ ఫంక్షన్స్ అన్ని ఈ ప్రోటోలో డిఫైన్ చేశారంటే దాని మీనింగ్ ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి? We can use all those methods. అవును, we can use all those methods. ఆ మెథడ్స్ అన్ని ఎక్కడ డిఫైన్ అయినాయి? షేర్డ్ స్పేస్, షేర్డ్ మెమరీ. షేర్ మెమరీ ఎలా క్రియేట్ అవుతుంది? ప్రోటోటైప్ యూజ్ చేసి ఫంక్షన్ డిఫైన్. yes, అంటే ఎలాగ డిఫైన్ చేసి ఉంటారు యాక్చువల్ గా? ఎక్కడ డిఫైన్ చేసి ఉంటారు, ఎలా డిఫైన్ చేసి ఉంటారు? ప్రోటోటైప్. yes array.prototype. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు ఏరే అనే కన్స్ట్రక్టర్ ఫంక్షన్ కనుక మీరు చూస్తే దీంట్లో మొత్తం జాతకం బయటపడుతుంది. ఇప్పుడు మీరు console.dir ఆఫ్ ఏరే అనే కన్స్ట్రక్టర్ ఫంక్షన్ చూసారనుకోండి, దీంట్లో ప్రోటోటైప్ లోపల మీకు ఆ ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను ఏదైతే ఫంక్షన్స్ చూపించానో, కాన్కాట్, కన్స్ట్రక్టర్, కాపీ విత్ ఇన్, ఎంటిటీస్, ఎంట్రీస్, ఇవన్నీ ఎక్కడున్నాయి? ఏరే కన్స్ట్రక్టర్ ఫంక్షన్ లో ఉన్నాయి. ఓకే, సో సపోజ్ మీరు ఇప్పుడు ఇక్కడ ఇలా రాశారు అనుకోండి, మనకు అవుట్పుట్ సేమ్ ఉంటుందా, డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు అవుట్పుట్ సేమ్ ఉంటుందా, డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా? సేమ్ ఉంటుంది. ఎందుకు? దిస్ ఈస్ అ షార్ట్ హ్యాండ్ సింటాక్స్ ఫర్ క్రియేటింగ్ ఎన్ అరే. అల్టిమేట్ గా AR1 ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ అరే కన్స్ట్రక్టర్ ఫంక్షన్. అదేంటి సార్ అరే అనేది సపరేట్ కదా అంటే, కాదు, జావా స్క్రిప్ట్ లో కాదు. మరి అదే మ్యాటర్. అంతే. సుశాంత్ సింగ్ రాజ్పూత్ కూడా పాపం డ్రగ్స్ తీసుకున్నాడు అంతే. మనం యాక్సెప్ట్ చేయలేకపోయాం అంతే, అని జరిగింది అది. అట్లాగే ఐఎమ్ సారీ, వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్, కానీ స్ట్రైక్ అవుతుందని. దీన్ని మీరు యాక్సెప్ట్ చేయలేరు. అరే ఈజ్ అని అరే కదా సార్ అని అంటే, కాదు, జావా స్క్రిప్ట్ అట్లా కాదు. జావా స్క్రిప్ట్ ఈజ్ తేడా. జావా స్క్రిప్ట్ లో ప్రతిదీ ఆబ్జెక్ట్. జావా స్క్రిప్టే కాదు, ఈవెన్ జావా కూడా అంతే. జావా కూడా బేసిక్ నేచర్ ఆఫ్ అన్ని కూడా జావా ఫీచర్స్ ఇవన్నీ. కాకపోతే మనకు అట్లా అనిపించదు. ఇక్కడ అరే అంటే అరే కాదు, అది యాక్చువల్ గా ఆబ్జెక్ట్. కాకపోతే అరేని యాక్సెస్ చేసినట్లే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇవే చెప్తూ వచ్చాను మీకు. నేను మొన్న కూడా చూపించాను. వేర్ D1 ఈజ్ ఈక్వల్ టు న్యూ డేట్ ఆఫ్, లేకపోతే న్యూ డేట్ అని పెట్టండి, న్యూ డేట్ ఆఫ్ అని పెట్టండి. console.dir ఆఫ్ D1 అని అంటే ఆల్ ద మెథడ్స్ ఇన్ ద D1, డేట్ మెథడ్స్ అన్ని D1. ఇప్పుడు D1 లో ఏముంటాయని అంటే డేట్ మెథడ్స్ ఉంటాయి. అవన్నీ ఎక్కడ ఉంటాయి అనేది నా పాయింట్. ప్రోటోలో ఉంటాయి. ప్రోటోలోకి ఎలా వచ్చినాయి అని అంటే, డేట్ మెథడ్ లో, డేట్ అనే ఫంక్షన్, కన్స్ట్రక్టర్ ఫంక్షన్ లో ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఎక్కడున్నాయి? ప్రోటోటైప్ లో ఉన్నాయి. మీరు ఇక్కడ ఏది చూసారు అవే అలా. సో ఇవన్నీ ఆబ్జెక్ట్స్ అండి. D1 కానీ, అరే కానీ, E1 కానీ, E2 కానీ, అవి వాటి రెస్పెక్టివ్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్ యొక్క ఆబ్జెక్ట్స్. ఓకే, ఇక్కడ ఇలాంటి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటానే ఇన్స్టాన్షియేషన్ అంటాం. ఓకే, ఎస్.
అందుకనే దీని పేరు మనం ఏం పెట్టాలంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ prototype example.html. This is what I wanted to show you. అర్థమైందా? ప్రోటోటైప్ కున్న బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటి, దీనికి ఉన్న భాషా ఫ్లాష్ బ్యాక్ ఏంటి అంటే ఇది. ఓకే, యా, ప్రోటోటైప్ ఈ రకంగా మనము ప్రోటోటైప్ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవచ్చు. ఓకే ఓకే, దట్స్ ఇట్ గైస్. రేపటి నుంచి మనము మన జావా స్క్రిప్ట్ లో ఉన్న ప్రీడిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అంటే ఎరే కానీ, ఆబ్జెక్ట్స్ అంటే అదే ప్రీడిఫైన్డ్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్ లైక్ ఎరే, ఇంకా ఇవన్నీ మనం తెలుసుకుందాం. మన డేట్, స్ట్రింగ్ ఫంక్షన్స్. నేనేం ఎక్కువ చెప్పను, దాంట్లో ఉండే మేజర్ కాన్సెప్ట్సే చెప్తాను. కానీ కాన్సెప్ట్స్ అయిపోయినాయి. కాన్సెప్ట్ అయితే ఇదే, దాంట్లో చాలా యూజ్ చేసే ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ అరే ఫంక్షన్స్ లో మ్యాప్, రెడ్యూస్ ఇలాంటివి కొన్ని ఉంటాయి. అవన్నీ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. దాంతోటే చెయ్యాలి మనం ఇంకా ఏ పనులు చేసినా. అరేని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అవన్నీ రేపు చూద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో. బాయ్. ఎవరైనా ఏదైనా అడగాలంటే అడగండి. ఐఎమ్ ఓపెన్. యా, చెప్పండి. మనం గ్లోబల్ గా డిక్లేర్ చేసిన వేరియబుల్స్ కానీ మనం ఎప్పుడైనా ప్రోటోటైప్ దీనిలో వాడే సినారియో ఏమైనా వస్తుంది సార్ ఎప్పుడైనా మనకి? గ్లోబల్ గా డిక్లేర్ చేసిన వేరియబుల్స్ ఫంక్షన్ లో మనం డిక్లేర్ చేసిన వేరియబుల్స్ మనం షేర్డ్ దీనిలో ఎప్పుడైనా యాక్సెస్ చేసే ఇది వస్తుంది? రావచ్చు. ఓకే, వస్తుందేమో. నాకు ప్రస్తుతానికి ఆ ఎగ్జాంపుల్ అయితే గుర్తు రావట్లేదు. యూస్ కేస్ నాకేం తగలట్లేదు. ఓకే, వస్తే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, ఎలా యాక్సెస్ చేయాలంటారా ఆ గ్లోబల్ వేరియబుల్స్ ని? అంతేనా? దాన్ని విండో డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది కదా, విండో డాట్. ఓకే, అక్కడ దిస్ యాక్సెస్ అవ్వదు కాబట్టి మీ క్వశ్చన్ నాకు అర్థమైనట్టు అనిపిస్తుంది. దిస్ ఉండదు అక్కడ కాబట్టి అక్కడ విండో డాట్ ఏ, విండో డాట్ బి, విండో డాట్ అని రాసుకోవాల్సింది. ఓకే సార్. Okay, yeah, sure. See you.